హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ కెమిస్ట్రీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా రసాయన చర్యలు, సమీకరణాలు అనేటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో ఈరోజు థర్డ్ పార్ట్ అనమాట. దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్. ఈ చాప్టర్లో ఇది చివరి పార్ట్ అనమాట. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సో వారికి కంప్లీట్గా ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ సో బయాలజీలో ఒక 11 చాప్టర్స్ వరకు పీడిఎఫ్లు అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా కనుక కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి పొందగలరు. నెక్స్ట్ వచ్చేసి ద్వంద్వ స్థాన భ్రంశ చర్యలు. సో దీన్నే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. సో ద్వంద్వ అంటేనే రెండు అనమాట. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఎలా చూద్దాం. ఒక పదార్థంలోని ఒక పరమాణువును లేదా పరమాణువులను వేరొక పదార్థంలోని పరమాణువులతో పరస్పరం వినిమయం చేసుకునేటువంటి చర్యల్ని మనం ద్వంద్వ స్థాన భ్రంశ చర్యలు అంటారు. ఒక పదార్థం తీసుకుందాము. ఒక పదార్థంలో పరమాణువులు ఉంటాయి కదా, ఒక పరమాణువైనా కావచ్చు లేదా కొన్ని పరమాణువులైనా కావచ్చు. మరొక పదార్థంలో ఉన్నటువంటి పరమాణువులు కావచ్చు, పరమాణువుల సమూహంతో కావచ్చు. ఒకదానికోటి ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి చర్యల్ని మనము డబుల్ డిస్ప్లేస్మెంట్స్ రియాక్షన్స్ అంటారు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఏబి ప్లస్ సిడి అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్. సో దీని నుంచి ఏసీని ప్లస్ బీడీగా ఇలాగా ఒకదానికోటి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఏబిలో ఉన్నటువంటి ఏ సిడిలో ఉన్నటువంటి సితో కలిసి కొత్త మూలకంగా ఏర్పడుతుంది లేదా కొత్త పదార్థంగా ఏర్పడుతుంది. ఏబిలో బి సిడిలో డి అనేది ఒక కొత్త మూలకంగా ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం ఇక్కడ గమనించవచ్చు, ఏబి ఇట్లా సిడి, ఏడి ప్లస్ ఇట్లా సిబిగా ఇలా మారుతుంది అనమాట. దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటారు. సో మనం ఇక్కడ కింద కూడా ఒక ఉదాహరణ చూడవచ్చు. AgNO3 సిల్వర్ నైట్రేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ తో సిల్వర్ నైట్రేట్ చర్య పొందించినప్పుడు ఈ ఏజీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి ఈ ఏజీ అనేది ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ తో చర్య పొంది AgCl గా మారుతుంది. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలినది ఏంటి, NO3 మిగిలింది, అలాగే సోడియం మిగిలింది. సో ఈ సోడియం NO3 రెండు కలిపేసి మనకి NeNO3 గా మారుతాయి. ఇట్లా రెండు జరుగుతాయి కాబట్టి ఇక్కడ రెండు కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అదేవిధంగా కాపర్ సల్ఫేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ రెండు కూడా చర్య పొంది ఈ హైడ్రోజన్ అలాగే సల్ఫైడ్ తో చర్య పొంది H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. అలాగే కాపరు మిగిలిపోయినటువంటి ఇక్కడ సల్ఫర్ ఇక్కడ మిగిలిపోయింది కదండి, ఇక్కడ సల్ఫర్ మిగిలింది. ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సల్ఫర్ మిగిలింది, ఇక్కడ కాపర్ మిగిలింది. ఇవి రెండు కలిపి కాపర్ సల్ఫైడ్ గా మారుతాయి అనమాట. ఈ రకంగా రెండు కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతున్నాయి కదా, అందుకనమాట. నెక్స్ట్ ఏమంటే, ఒక పరీక్ష నాళికలోకి సోడియం సల్ఫేట్ తీసుకున్నాము, అలాగే బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని కలపగా నీటిలో కరగని ఒక తెల్లటి పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఒక ట్యూబ్ తీసుకుంటాము, ఆ ట్యూబ్ లో సోడియం సల్ఫేట్ అలాగే బేరియం క్లోరైడ్ రెండు ద్రావణం కలుపుతాము అనమాట. ఇప్పుడు కలిపినప్పుడు ఇక్కడ ఒక నీటిలో కిందటి ఒక తెల్లని పదార్థం ఏర్పడుతుంది. దీనిని అవక్షేపం అంటారు. ఇంగ్లీష్ లో ప్రెసిపిటేట్ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ మనం ఇమేజ్ లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక బీకర్ తీసుకున్నాం, బీకర్ లో కొద్ది వాటర్ తీసుకున్నాం. అయితే ఇందులోకి మనం సోడియం సల్ఫేట్ అన్నమాట అలాగే బేరియం క్లోరైడ్ కలుపుతుంటే మనకు కింద చూడండి, వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ ఏ బేరియం సల్ఫేట్. మనకి కింద ఏమవుతుందంటే ఈ బేరియం క్లోరైడ్ లో నుంచి బేరియం విడిపోతుంది, సోడియం సల్ఫేట్ లో నుంచి సల్ఫేట్ విడిపోయి ఈ బేరియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక కరగని పదార్థం అనమాట, కింద చేరుతుంది. దీన్నే మనం అవక్షేపం అంటారు. సో ఇంకా మిగిలినది ఏముంటుంది, సోడియం ఉంటుంది, ఇక్కడ బేరియం క్లోరైడ్ లో క్లోరిన్ ఉంటుంది. సో ఈ రెండు కలిపి సోడియం క్లోరైడ్ గా ఫామ్ అవుతాయి. ఈ సోడియం క్లోరైడ్ అనేది మనకు ఇక్కడ చూడొచ్చు పైన ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ ఈ కరగని యొక్క బేరియం సల్ఫేట్ అనేది కింద ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, కరగని పదార్థాలను ఏర్పరిచే ఏ చర్యనైనా అవక్షేప చర్య అంటారు. సో ఏదైనా కనుక మనకు ఒక పదార్థంలో కరగబోకుండా ఉండిపోతే సో అవి కిందికి వచ్చి ఆ యొక్క బీకర్ కావచ్చు, ఏదైనా మనం తీసుకున్నటువంటి వస్తువులో కిందికి వచ్చి చేరుతాయి. సో ఇటువంటి కరగని పదార్థాలను ఏర్పరిచేటువంటి ఏ చర్యలైనా కానీ అవక్షేప చర్యలు అంటారు. సో ఈ అవక్షేప చర్యలు ఎక్కువగా మనకు డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో జరుగుతుంటాయి. సో మనం ఇందాక చెప్పినటువంటి సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ ఒక కెమికల్ ఈక్వేషన్ ఇలా తీసుకుంటే సో సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్. సో మనకి ఏమైపోతుంది, బేరియము సల్ఫేట్ రెండు కంబైండ్ అయిపోయి బేరియం సల్ఫేట్ ఏర్పడుతుంది. ఇంకా మిగిలిపోయినటువంటి సోడియము క్లోరిన్ రెండు కలిపి సోడియం క్లోరైడ్ గా ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే బేరియం సల్ఫేట్ యొక్క తెల్లని అవక్షేపము
సల్ఫేట్ను మరియు బేరియం చర్య వల్ల ఏర్పడింది. ఇక్కడ మనకు బేరియం సల్ఫేట్ అనేది కింద ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. సో బేరియం సల్ఫేట్ అనేది కింద ఏర్పడుతుంది, ఇది ఇక్కడ చూడొచ్చు కదా, మన కింద ఏర్పడింది కదా. ఇది ఏదంటున్నాడు వాడు, దీనికి కారణము బేరియం సల్ఫేట్ యొక్క తెల్లని అవక్షేపము. ఈ అవక్షేపంలో ఏముంటాయి, మనకు సల్ఫేట్ ఉంటుంది, బేరియం ఉంటుంది. ఈ చర్య వల్లనే, ఈ రెండింటి వల్లనే ఈ యొక్క తెల్లని అవక్షేపం ఏర్పడిందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఈ చర్యలో ఏర్పడినటువంటి ఇంకొక క్రియాజన్యం ఏంటంటే NaCl. ఈ క్రియాజన్యాన్ని మనం ప్రోడక్ట్ అని పిలుస్తాము. సో బై ప్రోడక్ట్ అనమాట. మనకు ఒక రెండు పదార్థాలు చర్య పొందినప్పుడు ఏర్పడేటువంటి కొత్త పదార్థాన్ని మనము క్రియాజన్యము లేదా ప్రోడక్ట్ అని పిలుస్తాము. సో ఇది మనకి ఇంకోటి ఏం ఏర్పడిందంటే సోడియం క్లోరైడ్ ద్రావణంలోనే ఉండిపోతుంది. మనకు పైన ఏర్పడుతుంది కదా సోడియం క్లోరైడ్, దాని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, క్రియాజనకాల మధ్య అయానులు మార్చుకునే ఈ చర్యను ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు అంటారు. క్రియాజనకాలు అంటే ఏంటి, మనకి ఈక్వేషన్ లో ముందు ఉన్నటువంటి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని క్రియాజనకాలు అంటారు, లేకపోతే రియాక్టెంట్స్ అని పిలుస్తారు అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడు, AgNO3 ప్లస్ సోడియం క్లోరైడ్ ఇవేమైపోతాయంటే క్రియాజనకాలు అవుతాయి. మళ్ళీ ఇక్కడ మన రైట్ సైడ్ ఉన్నటువంటి AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ అలాగే సోడియం నైట్రేట్ ఇవేమైపోతాయంటే క్రియాజన్యాలు అవుతాయి, అంటే ప్రోడక్ట్స్ అవుతాయి. సో మనకేమని చెప్తున్నాడు అంటే క్రియాజనకాల మధ్య అయానులు మార్చుకునే ఈ చర్యను ద్వంద్వ స్థానభ్రంశ చర్య అంటారు. మనకు చూస్తే లెఫ్ట్ సైడే కదా మనకు మార్చుకుంటున్నాయి. లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి AB ప్లస్ CDలో AD అలాగే BCలు మనకు ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఇవి చేంజ్ చేసుకుంటున్నాయి కాబట్టి మనకు దీన్ని ఏమంటారంటే ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు. ఒక ప్రోడక్ట్ ఒక మూలకమే చేంజ్ చేసుకుంటే దాన్ని సింపుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇక్కడ రెండు చేంజ్ అవుతున్నాయి కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, ద్వంద్వ స్థానభ్రంశ చర్యల్లో రెండు విభిన్న పరమాణువులు లేదా పరమాణువుల సమూహాలు, అంటే ఇక్కడ పరమాణు సమూహాల్లో ఏముంటాయి, అయాన్లే ఉంటాయి కదా, పరస్పరం మార్చబడుతున్నాయి అంతే కదా. సో కాబట్టి మనం ఏమని చెప్తున్నామంటే దీంట్లో ఈ యొక్క డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి రియాక్షన్ లో రెండు విభిన్నటువంటి పరమాణువులు, మనం పైన చూడొచ్చు సోడియం సల్ఫేట్ ఉంది, బేరియం క్లోరైడ్ ఉంది. ఇవి రెండు కూడా విభిన్నమైన పరమాణువులే కదా, లేదా పరమాణువుల సమూహాలే కదా. వీటి మధ్య మార్పు జరుగుతుంది, పరస్పరం మార్చుకోబడుతున్నాయి కదా. సోడియం అనేది క్లోరైడ్ తోను అలాగే బేరియం సల్ఫేట్ తోను ఇట్లా ఒకదానికొకటి చేంజ్ కలిసిపోతున్నాయి కాబట్టి ఇట్లా మార్చుకోబడుతున్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, అవక్షేప చర్యలు కరగని లవణాలను ఏర్పరుస్తాయి. సో అవక్షేప చర్యలు అంటే సెడిమెంటేషన్ రియాక్షన్స్ అంటారు. ఇవి ఏదైనా కానీ పదార్థంలో ఇట్లా కలిసిపోయిన తర్వాత ఏర్పడేటువంటి కొత్త పదార్థంలో ఏమైనా కరగనిటువంటి లవణాలు ఉన్నాయంటేనా అవి పదార్థం యొక్క కింద చేర్చబడతాయి. ఉదాహరణకు ఇక్కడ మనం చూడొచ్చు సోడియం వాటర్ ఉంది, శాండ్ ఉంది. సో వాటర్ శాండ్ అనేది మనకు కలిపినప్పుడు శాండ్ అనేది కింద కరగదు, నీటిలో కరగదు కదా ఇసుక, అది బీకరగా కిందకి వస్తుంది. సో దీన్ని సెడిమెంటేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్, డీసెంటేషన్ అంటే ఇప్పుడు చూడండి దీన్ని మళ్ళీ తిరిగి మనం ఏం చేయొచ్చు, మంచి వాటర్ ని తీసుకొని సపరేట్ చేయొచ్చు కదా, దీన్ని డీసెంటేషన్ అంటారు. అంటే ఏం చేస్తాము, మనకు కింద పేరుకపోయినటువంటి ఇసుకే ఉంటుంది కదా, పైన చూపిస్తున్న సెడిమెంట్స్ ఉంటాయి కదా. సో వాటిని నిదానంగా చిన్నగా మనము వాటర్ కనుక పోసినట్లయితే మనకు క్లీన్ వాటర్ అనేది మళ్ళీ మనం పొందుతాం. దీన్ని డీసెంటేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటున్నా అంటే ఇదే బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నటువంటి ఇది. నెక్స్ట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి చెప్పుకున్నది. నెక్స్ట్, అవక్షేప చర్యలు కరగని లవణాలు ఏర్పరుస్తాయి కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, ఆక్సీకరణము మరియు క్షయకరణం. సో ఆక్సీకరణాన్ని ఆక్సిడేషన్ అంటారు మరియు క్షయకరణాన్ని రిడక్షన్ అంటారు. ఇవి ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల జరిగేటువంటి చర్యలు అనమాట. అంటే ఇప్పుడు మనకు పదార్థంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో పరమాణు ఉంటుంది, పరమాణువుల చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇవి మార్పిడి జరుగుతాయి అన్నమాట. ఒకదానికొకటి మార్పిడి జరగడం వల్ల ఏర్పడేటువంటి చర్యలు. ఇప్పుడు ఎలక్ట్రాన్లు కోల్పోయింది అనుకో, ఏదైనా కానీ ఒక పరమాణువు తనలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కోల్పోతే దాన్ని ఆక్సీకరణ చర్య అంటారు. అదే ఇంకొకటి ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ గ్రహించుకుంది అనుకో ఇంకొక పరమాణువు, దాన్ని క్షయకరణ చర్య అని పిలుస్తారు. అదే విధంగా ఎలక్ట్రాన్లను ఇచ్చే పదార్థాలను ఏమంటారంటే క్షయకరిణి అంటారు. ఇచ్చే పదార్థాన్ని క్షయకరిణి అంటారు, తీసుకునే పదార్థాన్ని ఆక్సీకరిణి అంటారు, దీన్ని ఆక్సిడెంట్ అంటారు. ఇవి రెండు రకాల నిర్వచనాలు చెప్పుకోవచ్చు. ఎలక్ట్రాన్ కోల్పోయినటువంటి పరమాణు ఏదైనా ఒక చర్యలో ఎలక్ట్రాన్ కోల్పోయింది అనుకో ఆ యొక్క పదార్థము కానీ లేదా ఆ మూలకము, సో దాన్ని అటువంటి చర్యని ఏమంటాము, ఆక్సీకరణ చర్య అంటాము. ఎలక్ట్రాన్లను గ్రహించినటువంటి పదార్థాన్ని కానీ లేకపోతే గ్రహించినటువంటి మూలకాన్ని
వల్ల జరిగిన చర్యను మనము క్షయకరణ చర్య అంటారు. అదేవిధంగా ఎలక్ట్రాన్ ఇచ్చేటువంటి పదార్థాలను ఇచ్చేఉన్నాయి కాబట్టి వీటిని క్షయకరిణి ఇవ్వడం వల్ల ఏమైపోతాయి, తనలో ఉన్నటువంటి కోల్పోతుంది కదా, ఈ యొక్క ఎలక్ట్రాన్స్ కోల్పోతుంది అంటే క్షయం తగ్గిపోతుంది కదా, కాబట్టి దీన్ని క్షయకరిణి అంటారు. ఏదైతే ఎలక్ట్రాన్ తీసుకుంటుందో గ్రహిస్తుందో దీన్ని ఆక్సీకరణి అంటారు, ఆక్సిడెంట్ అంటారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఆక్సిడేషన్ కు రిడక్షన్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే, సో ఒకటి ఏదైనా కనుక గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ స్వీకరిస్తే దాన్ని ఆక్సిడేషన్ అని పిలుస్తారు. ఒకవేళ లాస్ ఆఫ్ ఆక్సిజన్ ని లాస్ అవుతే దాన్ని రిడక్షన్ అంటారు. ఒకవేళ హైడ్రోజన్ పరంగా చూస్తే హైడ్రోజన్ ని లాస్ అయ్యేటువంటి ఏదైనా ఒక కెమికల్, ఇప్పుడు H2SO4 ఉంది అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంలో H2 ఉంది కదా, హైడ్రోజన్ ఉంటుంది కదా, ఈ హైడ్రోజన్ అది కోల్పోయింది అనుకో, సో దీన్ని ఆక్సిడేషన్ చర్య అని పిలుస్తారు. ఒకవేళ SO4 అనేది H2 కనుక గ్రహించింది అనుకో దీన్ని రిడక్షన్ అని పిలుస్తారు. అదేవిధంగా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కోల్పోవడాన్ని ఆక్సిడేషన్ అంటారు. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ గ్రహించుటను క్షయకరణి అంటారు. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబరు, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఇది అవసరం లేదండి, పై మూడు ఇంపార్టెంట్. నెక్స్ట్ కాపర్ పొడి ఉన్న పాత్రను వేడి చేసినప్పుడు ఈ కాపర్ పొడి నల్లని కాపర్ ఆక్సైడ్ తో కప్పబడి ఉంటుంది. ఎందుకనగా కాపర్ కి ఆక్సిజన్ కలవడం వల్ల కాపర్ ఆక్సైడ్ ఏర్పడింది. ఇప్పుడు మనకు కాపర్ అనేది ఒక పౌడర్ ఉంది, ఆ పొడిని తీసుకొని మనం వేడి చేసాం. మనం ఏమన్నా చూద్దామా, ఇక్కడ లేదండి. మనము కాపర్ ని మనం తీసుకున్నప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది, ఇది గాలిలో పెట్టి వేడి చేసినప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ తో ఈ కాపర్ పౌడర్ అనేది చర్య పొంది వేడి చేసినప్పుడు ఆ కాపర్ పొడి కాస్త మనకు నల్లగా మారుతుంది. ఇలా నల్లగా మారడం వల్ల మనకి ఏర్పడినటువంటిది ఏంటి, కాపర్ ఆక్సైడ్ ఏర్పడింది. సో దీన్ని మన కెమికల్ ఈక్వేషన్ ఎలా చెప్తాము, 2Cu అంటే కాపరు ప్లస్ ఆక్సిజన్ హీట్ వేడి సమక్షంలో మనకు 2CuO. సో మనకు 2 కాపర్ అణువులు ఉన్నాయి, 2 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి కాబట్టి 2CuO అనేది ఏర్పడుతుంది, అంటే కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ గ్రహించింది కాబట్టి మనం ఏమంటున్నాము, దీన్ని ఆక్సీకరణానికి గురైందని చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి ఆక్సీకరణం అవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. నెక్స్ట్ వేడి చేయబడినటువంటి ఇప్పుడు ఇట్లాంటి ఏర్పడినటువంటి ఒక కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాము, పైకి హైడ్రోజన్ వాయు పంపినప్పుడు మనకు నల్లటి పూత గల ఉపరితలము వ్యతిరేక చర్య ద్వారా గోధుమ రంగులోకి మారి కాపర్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే ఏర్పడినటువంటి కాపర్ ఆక్సైడ్ కి మనం హైడ్రోజన్ వాయువుని పంపినప్పుడు ఏమైపోతుంది, మనకు కాపర్ ఏర్పడుతుంది. సో మన కెమికల్ రియాక్షన్ చూసినట్లయితే కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయు అంటే కాపర్ ఆక్సైడ్ పై హైడ్రోజన్ వాయు పంపుతున్నాము, హీట్ సమక్షంలో మనకు కాపరు అలాగే నీరు ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది. సో మనం ఇక్కడ ఇమేజ్ లో గమనించవచ్చు, ఈ యొక్క ట్యూబ్ లో ఇతను ఏం చేసుకున్నారు, కాపర్ ఆక్సైడ్ తీసుకున్నారు. కాపర్ ఆక్సైడ్ తీసుకొని కింద వేడి చేస్తున్నారు. మనకు ఇక్కడ నుంచి హైడ్రోజన్ వాయువు అనేది దీని మీద పంపిస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించవచ్చు హైడ్రోజన్ వాయువు పంపిస్తున్నాం కదా. అలాగే ఈ హైడ్రోజన్ వాయువు ఎలా తయారు చేస్తున్నాం అంటే HCl అలాగే జింక్, దీని నుంచి మనకి హైడ్రోజన్ వాయువు అనేది తయారు చేసి ఈ హైడ్రోజన్ వాయువుని ఈ యొక్క కాపర్ ఆక్సైడ్కి పంపిస్తున్నాం. మన కాపర్ ఆక్సైడ్కి పంపిస్తుంటే మనకి ఏం ఏర్పడుతున్నాయి, సో కాపర్ ఏర్పడుతుంది, అలాగే మనకు నీరు H2O కూడా ఏర్పడుతుంది. సో మనం ఇక్కడ గమనించవచ్చు కాపర్ ఆక్సైడ్ కి కింద చూడండి, కాపర్ ఆక్సైడ్ కి హైడ్రోజన్ కలిపినప్పుడు మనకు కాపర్ ఏర్పడుతుంది, అలాగే నీరు ఏర్పడుతుంది. ఇది కెమికల్ గా చూపిస్తున్నాడు కదా. సో ఇది కూడా ఒక ఆక్సిడేషన్, హైడ్రోజన్ ని ఇస్తున్నాం కాబట్టి మనం హైడ్రోజన్ ఇస్తున్న గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ అవుతుంది రిడక్షన్ కాబట్టి క్షయకరణ చర్యగా పిలుస్తుంది. సో కాబట్టి ఒక చర్య జరిగినప్పుడు పదార్థము ఆక్సిజన్ ని గ్రహిస్తే ఆక్సీకరణ చెందిందంటారు, ఆక్సిజన్ కోల్పోతే క్షయకరణ చెందిందని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే దీని గురించి చెప్పండి కదా, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది రిడక్షన్ చర్య, ఇదన్నమాట. నెక్స్ట్ ఈ చర్య ఇప్పుడు మన కాపర్ ఆక్సైడ్ అలాగే హైడ్రోజన్ రెండు కలిపినప్పుడు మనకు కాపర్ ప్లస్ నీరు ఏర్పడుతున్నాయి కదా. ఈ చర్య జరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది, కాపర్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్ ని కోల్పోతుంది. సో మనకు CuO O వెళ్ళిపోతుంది. O వెళ్ళిపోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది, లాస్ ఆఫ్ ఆక్సిజన్ ని ఏమన్నా క్షయకరణం అందిందంట. అలాగే హైడ్రోజన్ అనేది O2ని గ్రహించి నీరుగా మారింది, అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది ఆక్సీకరణం చెందింది అని చెప్తాం. ఈ చర్యలో ఒక క్రియాజనకము ఆక్సీకరణం చెందితే మరొకటి ఏమవుతుంది, క్షయకరణం
చెందింది. అంటే మనకు ఇక్కడ CO+H2 ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని క్రియాజనకాలు అంటారు కదా. ఇందులో ఒకటి ఏమైపోయింది, ఆక్సీకరణం చెందింది, మరొకటి క్షయకరణం చెందింది. ఇటువంటి చర్యలనే ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అంటారు. ఒకే ఈక్వేషన్ లో మనకు రెండు రకాల చర్యలు జరిగినాయి. ఆక్సీకరణ చర్య జరిగింది, క్షయకరణ చర్య జరిగింది. సో రెండు జరిగి ఉన్నాయి. ఇటువంటి రియాక్షన్స్ ని మనము రిడాక్స్ చర్యలని పిలుస్తాము. కొన్ని ఉదాహరణలు చూడొచ్చు. జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ కలిసినప్పుడు జింకు ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. అలాగే మాంగనీస్ డయాక్సైడ్ MnO2 ప్లస్ HCl కలిసినప్పుడు మాంగనీస్ క్లోరైడ్ ప్లస్ H2O నీరు ఏర్పడుతుంది. అలాగే క్లోరిన్ వాయువు ఏర్పడుతుంది. అదేవిధంగా ఫెర్రస్ ప్లస్ కాపర్ సల్ఫేట్తో చర్య పొందినప్పుడు కాపర్ అలాగే ప్లస్ ఫెరిక్ సల్ఫైడ్ ఏర్పడుతుంది. సో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ఏర్పడడం వల్ల మనకు కాపర్ ప్లస్ నీరు ఏర్పడుతుందని చెప్పుకున్నాము. అదేవిధంగా రిడాక్స్ చర్యలు. సో ఇప్పుడు ఏమవుతుందంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని మనం ఏమంటే రిడక్షన్ అంటున్నాము, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని ఆక్సిడేషన్ అంటాము. వీటిని రిడక్షన్ అంటాము. ఇప్పుడు ZnO+C మనం చెప్పుకున్నాం కదా, కార్బన్ అలాగే జింక్ ఆక్సైడ్ తో చర్య పొందినప్పుడు ఈ కార్బన్ అనేది ఆక్సీకరణం చెందుతుంది కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ గా మారుతుంది. ఈ ZnO అనేది ఆక్సిజన్ కోల్పోతుంది, జింకుగా మారుతుంది కాబట్టి రిడక్షన్ అంటే మనకి ఏం జరుగుతుంది, క్షయకరణ చెందుతుంది. ఇదే ఒకే ఈక్వేషన్ లో రెండు జరుగుతున్నాయి, ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది కాబట్టి వీటిని రిడాక్స్ చర్యలు అని పిలుస్తాము. అదే విధంగా ఇక్కడ కూడా చూడొచ్చు. మనం మాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ HCl కదా. సో ఇక్కడ మాంగనీస్ డయాక్సైడ్ లో ఏమవుతుంది, తన ఆక్సిజన్ కోల్పోయి ఈ క్లోరిన్ తో చర్య పొందుతుంది. ఇవి డబుల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ప్లస్ ఏమైపోతుంది మనకు రిడాక్స్ చర్యలు కూడా జరుగుతున్నాయి. మాంగనీస్ క్లోరిన్ తో చర్య పొంది మాంగనీస్ క్లోరైడ్ గా మారుతుంది. ఇక్కడ ఆక్సిజన్ కోల్పోతుంది కాబట్టి రిడక్షన్ చర్య. ఇదే విధంగా HCl ఏం జరుగుతుంది, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సో H కి ఆక్సిజన్ అనేది యాడ్ అవ్వడం వల్ల మనకి ఏమైపోతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ఇనుము. కాపర్ సల్ఫేట్ ఇనుము తీసుకున్నప్పుడు మనకు కాపర్ ఏం చేస్తుంది, తనలో ఉన్నటువంటి సల్ఫేట్ ను కోల్పోతుంది అనమాట. అట్లా అప్పుడు కలుపుకోవడం వల్ల మనకు కాపర్ మాత్రం మిగులుతుంది కాబట్టి ఇక్కడ రిడక్షన్ చర్య జరుగుతుంది. ఈ FS సల్ఫర్ అనేది SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కూడా చర్య పొంది మనకు అంటే కాపర్ సల్ఫేట్ ఫెరిక్ సల్ఫేట్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ చర్య అని పిలుస్తారు. నెక్స్ట్ ZnO+C మనకు జింకు గాను కార్బన్ మోనాక్సైడ్ లో కార్బన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ గా మారింది కదా. సో దీన్ని ఆక్సీకరణం చెందిందంటారు. ZnO అంటే జింక్ ఆక్సైడ్ అనేది Zn గా మారింది, అంటే జింకుగా మారింది కాబట్టి క్షయకరణం చెందిందని చెప్తున్నాం. అదేవిధంగా మాంగనీస్ డయాక్సైడ్ HCl మనం తీసుకున్నటువంటి ఈ ఈక్వేషన్ లో HCl అనేది క్లోరిన్ గా ఆక్సీకరణం చెందింది. అంటే తర్వాత మరియు మాంగనీస్ డయాక్సైడ్ అనేది మాంగనీస్ క్లోరైడ్ గా క్షయకరణం చెందింది. HCl అనేది ఇక్కడ ఆక్సీకరణం చెందింది, మాంగనీస్ డయాక్సైడ్ అనేది క్షయకరణం చెందింది. సో ఒకే ఈక్వేషన్ లో మనకు ఆక్సీకరణం క్షయకరణం రెండు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని రిడాక్స్ చర్య అంటారు. సో కాబట్టి ఏదైనా చర్య జరిగినప్పుడు ఒక పదార్థం ఆక్సిజన్ గ్రహించడం లేదా హైడ్రోజన్ కోల్పోవడం జరిగితే అది ఆక్సీకరణం చెందింది అనవచ్చు. సో మనం ఇక్కడ గమనించవచ్చు, ఏదైనా కానీ ఆక్సిడేషన్ అంటే ఏంది, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అన్న ఉండాలి లేదా లాస్ ఆఫ్ హైడ్రోజన్ అన్న ఉండాలి, దీన్ని ఆక్సీకరణం అంటారు. అదేవిధంగా క్షయకరణం అనేది ఎప్పుడు అంటాము, ఏదైనా కానీ ఆక్సిజన్ ని కోల్పోయినా కానీ లేకపోతే హైడ్రోజన్ ని పొందినా కానీ. సో దీన్నే మనం ఏమని చెప్తున్నామంటే క్షయకరణం జరిగిందని చెప్తున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, సో ఇక్కడ కూడా చూడొచ్చు, లాస్ ఆఫ్ హైడ్రోజన్ ని ఆక్సిడేషన్ అంటాము, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ని రిడక్షన్ అని చెప్తాము. నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా చూడొచ్చు, ఆక్సిజన్ కోల్పోతే దాన్ని ఆక్సిడేషన్ అంటాము, అలాగే రిడక్షన్ ఆఫ్ గెయిన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఏదైనా కనుక ఆ హైడ్రోజన్ ని పొందిందనుకో దాన్ని మనం రిడక్షన్ అని పిలుస్తాం. సో ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఆక్సిడేషన్ ఆఫ్ బై గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్. సో మనం ఏదైనా కనుక ఆక్సిజన్ ని పొందితే దాన్ని మనం ఏమంటున్నామంటే ఆక్సీకరణం అంటున్నాము. ఏదైనా కనుక ఆక్సిజన్ ని లాస్ అవుతే దాన్ని రిడక్షన్ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ క్షయాన్ని మనము కరోజన్ అని పిలుస్తాం అనమాట. ఏదైనా కానీ ఇనుప వస్తువులు కొత్తగా ఉన్నప్పుడు మెరుస్తూ ఉండి కొద్ది కాలం తర్వాత ముదురు గోధుమ రంగులోకి పూత పూయబడినట్లు మారుతాయి. ఈ పద్ధతిని సాధారణంగా మనం ఏమని పిలుస్తామో తుప్పు పట్టడం అంటాం. సో మనం ఏదైనా కనుక ఇట్లాంటి ఇనుము తీసుకున్నప్పుడు కొత్తలో ఏమో బాగానే ఉంటాయి అనమాట, రాను ఏమైపోతాయంటే ఇట్లా గోధుమ రంగు పూత పూసినట్లుగా ఉంటాయి అనమాట. దీన్నే మనము
సాధారణంగా మనం తుప్పు పట్టిన అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, కాపరు మరియు వెండి వస్తువులపై రంగుపూత ఏర్పడడం కూడా మనం గమనించవచ్చు. కేవలం ఇనుప వస్తువుల మీదే కాదు ఇలాంటి పూతలు, కాపరు మీద అలాగే వెండి సిల్వర్ పైన కూడా మనం ఇలాంటి పూతలు కొన్ని రకాలుగా గమనించవచ్చు అంటున్నాడు. ఒక లోహము దాని చుట్టూ ఉన్నటువంటి తేమ, ఆమ్లాలు మొదలైనటువంటి వాటి ప్రభావాలకు లోనైనప్పుడు క్షయానికి గురయ్యాయి అని చెప్తామన్నమాట. ఈ పద్ధతిని మనం క్షయం చెందడం అంటాం, అంటే కొరోషన్ చెంది అంటాం. సో ఒక లోహాన్ని నువ్వు ఎక్కడైనా కానీ బయట పెట్టావనుకో, అది వాతావరణంలో తేమ, నీటికి, గాలికి, అలాగే రకరకాల కెమికల్ యాక్షన్స్, ఆమ్లాల క్షారాల మీద వాటి ప్రభావం ఉంటాయన్నమాట. వీటి వల్ల అది ఏమైపోతే తుప్పు పట్టిపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే క్షయం చెందిందని అంటాం, లేదా కొరోషన్ చెందింది అంటారు. ఉదాహరణకు వెండి పైన తీసుకుంటే, వెండి పైన నల్లటి పూత అనేది ఏర్పడుతుంది. అలాగే రాగి వస్తువుల మీద మనకు ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. సో వెండి వస్తువులపైన మీరు చూడొచ్చు, ముఖ్యంగా లేడీస్ వాళ్ళకి గజ్జెలు ఉంటాయి కదండి, వాళ్ళు ఎక్కువగా గజ్జెలు ధరిస్తుంటారు కాళ్ళకి. మీరు గమనించినట్లయితే అవి గజ్జెలు అనేది కొన్ని రోజుల తర్వాత నల్లగా మారుతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళు బంగారు పని చేసే వాళ్ళ దగ్గర కానీ వెండి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిపైన మెరుగు పెట్టించుకుంటుంటారు అనమాట. అంటే లేదా వాళ్ళు వాష్ చేసి నీట్ గా మెరుగు పూత పూస్తారు అనమాట. సో ఇట్లా వెండి వస్తువులు ఏమైతాయంటే నల్లగా మారుతుంటాయి అనమాట. వెండి వస్తువులు ముఖ్యంగా. సో ఇది బంగారు, రాగి వస్తువులపై ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. మనం గమనించవచ్చు, ఈ యొక్క కాయిన్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ కాయిన్స్, గోల్డ్, ఇట్లా 10 రూపీస్ కాయిన్స్, వీటిలో కొద్దిగా రాగి కలిసి ఉంటుంది కదా. ఇలాంటిది ఏమైతే అంటే కొన్నాళ్ళు ఇట్లా ఆకుపచ్చలు మారిపోతుంది. ముఖ్యంగా మీకు ఎక్కడైనా కనుక మట్టిలో కానీ దిబ్బలలో కానీ మీకు ఇలాంటి కాయిన్స్ కనుక దొరికినట్లయితే మీకు చూడొచ్చు, ఇలాంటి ఆకుపచ్చ కలర్ లోకి మారి ఉంటాయి అనమాట. సో దీన్ని చింతపండుతో రసంతో మనం క్లీన్ చేసినట్లయితే కొద్ది వరకు ఈ యొక్క ఆకుపచ్చతనం పోయి కొద్దిగా మనకు ఒరిజినల్ కలర్ లోకి, అంటే రాగి కలర్ లోకి రావడం జరుగుతుంది. సో ఇలాగా మనకి ఇక్కడ అంతా ఎందుకంటే, సో రాగి పైన రాగి వస్తువులు అనేది తుప్పు పట్టిపోయి అంటే క్షయంకి గురి అయ్యి ఆకుపచ్చ కలర్లోకి మారుతాయి. వెండి వస్తువులు అయితే ఈ క్షయం చెంది నల్లటి వస్తువులుగా మారుతాయి అన్నమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ముక్కిపోవడం అని కూడా చెప్తున్నాము. ముక్కిపోవడం అంటానే దీన్ని ర్యాన్సిడిటీ అంటారనమాట. సో క్రొవ్వులు మరియు నూనెలు అధికంగా ఆక్సీకరణ చెందినప్పుడు అవి ముక్కిపోయి వాటి వాసన మరియు రుచి మారిపోతాయి. సో మనం ఏంటంటే ఆహార పదార్థాలు తీసుకున్నాము. అవి ఆహార పదార్థాలు గాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనము ఆయిల్ తో చేసినటువంటి పదార్థాలు, స్వీట్స్ కావచ్చు, ఇంకో ఇతర ఏదైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవి ఏమైందంటే మనం చేసిన వెంటనే వాటిని ప్యాకింగ్ చేసి నీట్ గా పెట్టుకుంటాం కదా. ఇన్ కేస్ ప్యాకింగ్ చేయకుండా అట్లే పెడితే ఏమైపోతుంది అంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో మరికొన్ని వాయువులతో అవి ఆక్సీకరణ చెంది అవి ఏమైతాయంటే ముగ్గిపోయినట్లుగా, కుళ్ళిపోయినట్టుగా వాసన వస్తుంటాయి. దానివల్ల ఏమైపోతుందంటే రుచి కూడా చేంజ్ అయిపోతుంది. సాధారణంగా కొవ్వులు మరియు నూనెలు కలిగినటువంటి ఆహార పదార్థాలకు ఆక్సీకరణంగా చెందకుండా చేసేటువంటి పదార్థాలనే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. వీటిని కలుపుతారనమాట. సో ఇప్పుడు మనకు ఏదైనా ప్యాకేజ్ ఫుడ్ ఉంటుంది కదా, ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్లో మనకి ఇలాంటివి అవి చెడిపోకోకుండా ప్రతి దాంట్లో ఇలాంటి ఆక్సిడెంట్ కలుపుతారనమాట. ఉదాహరణకు వెనిగర్ తీసుకుంటే వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం కలుపుతారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, కోకోవా, బీన్స్, చాక్లెట్, స్పైనాచ్, వీటిలోకి ఏం చేస్తారు, ఆక్సాలిక్ యాసిడ్స్ కలుపుతారు. సో మనకి చాక్లెట్స్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటారు. కొన్ని 3 months వ్యాలిడిటీ ఇస్తాడు, కొన్ని 6 months వ్యాలిడిటీ ఇస్తాడు, కొన్ని 12 months వ్యాలిడిటీ ఇట్లా ఇస్తుంటారు కదా. సో అప్పటి వరకు ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే దాంట్లోకి ఇటువంటి ఈ ఆక్సాలిక్ యాసిడ్ లాంటి కొన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ కలుపుతారు. అలాగే విధంగా గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఇట్లా గేల్లోకి ఫైటిక్ యాసిడ్ కలుపుతున్నారు. బీన్స్, క్యాబేజ్ వీటిల్లోకి టన్నిన్స్ అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్లను కలపడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ ఏమంటాడు, చిప్స్ తయారీలో ప్యాకెట్స్ లో నైట్రోజన్ వాయు నింపుతారనమాట. సో మనకు చిప్స్ ప్యాకెట్ చూస్తే అది 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది, 5 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. చూడనికి ప్యాకెట్ ఏమో ఎంతో పెద్ద సైజు ఉంటుంది, కానీ దాంట్లో వచ్చే చిప్స్ 4-5 కన్నా ఎక్కువగా కనిపించవు. సో ఇది ఎందుకు అంత లావు అంత సైజులో ఉంటుందంటే ఆ చిప్స్ అనేది పాడవకోకుండా ఆ చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ వాయువుని నింపి ఉంటారు. అందుకే ఆ వాయువు నింపడం వల్ల చిప్ ప్యాకెట్లు చాలా పెద్దగా సైజులో ఉన్నట్లు కనిపిస్తాయి అనమాట. మనకు ఇలాగే చిప్స్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు ఎంతో పెద్దగా ఉండేట్లు కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, విద్యుత్ విశ్లేషణని ఎలక్ట్రోలైసిస్ అంటారు. విద్యుత్ విశ్లేషణము అంటే ఎలక్ట్రోలైట్. దీని గుండా ఈ పద్ధతిలో విద్యుత్తును ప్రసారం చేసినప్పుడు అందులోని అయాన్లు, ఇది ఒక విద్యుత్ విశ్లేషణ అంటే ఏదైనా చేంజ్ చేసేటువంటి ఒక లిక్విడ్ అనమాట. కెమికల్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా కానీ ఒక పదార్థం అనమాట. లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి అయానులు అలోహాలుగా విద్యుత్ ధృవాల వద్ద నిక్షిప్తం కావడాన్ని విద్యుత్ విశ్లేషణ అంటారు. విద్యుత్ విశ్లేషణ అంటే ఒక కెమికల్, ఏదైనా ఒక కెమికల్ తీసుకున్నప్పుడు మనం ఆ కెమికల్లో ఉన్నటువంటి అయాన్స్ ఉంటాయి అనమాట. అయాన్స్ ని మనం
ఇప్పుడు ఆ కెమికల్లోకి మనం ఎలక్ట్రిసిటీ పంపించినప్పుడు ఏమవుతాయి, మనకు 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, క్యాథోడ్ యానోడ్. సో వీటి దగ్గర మనకు అయాన్లు అనేది పోయి చేరుతాయి అనమాట. అంటే లోహాలుగా అలోహాలుగా విద్యుత్ ధృవాల వద్ద నిక్షిప్తం కావడాన్ని విద్యుత్ విశ్లేషణ అంటారు, ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఇందులో ఆక్సీకరణ క్షయకరణ చర్యలు రెండు కూడా జరుగుతాయి. సో ఆక్సీకరణం వచ్చేసి ధన ధ్రువం మధ్య జరుగుతుంది, క్షేకరణం వచ్చేసి రుణ ధ్రువం మధ్య జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రోలైటింగ్ లో దీన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ లో వాడతాం అనమాట. సో మనకి ఇక్కడ మన కాపర్ సల్ఫేట్ అనేటువంటి ఒక సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ తీసుకున్నాము. ఇక్కడ మనకు 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం, ఇది కాపర్ సల్ఫేట్ కదా, ఇది ఒక సొల్యూషన్ అనమాట. దీన్ని విద్యుత్ విశ్లేషం లేదా ఎలక్ట్రోలైట్ అంటారు. మనకు 2 రకాల ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాపర్ వాడుకుంటున్నాం, ఇంకోటి వచ్చేసి సిల్వర్ వాడుకుంటున్నాం. ఈ సిల్వర్ ఏమైతుంది మనకు, ఈ సిల్వర్ క్యాథోడ్ అని సిల్వర్ అనేది క్యాథోడ్ గా పనిచేస్తుంది, కాపర్ అనేది యానోడ్ గా పనిచేస్తుంది. సో ఇలా రెండు పనిచేసినప్పుడు మనకి ఇక్కడ గమనించినట్లయితే మీరు ఆక్సిడేషన్ జరుగుతుంది, అలాగే రిడక్షన్ జరుగుతుంది. సో ఆక్సీకరణం ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర జరుగుతుంది, అంటే ధన ధ్రువం దగ్గర జరుగుతుంది. రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆక్సీకరణం జరుగుతుంది, రిడక్షన్ క్షయకరణం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా ఏమని, సో ఆక్సీకరణ అనేది ధన ధ్రువం వద్ద జరుగుతుంది, క్షయకరణం అనేది రుణ ధ్రువం వద్ద జరుగుతుంది. సో దీని వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి పద్ధతి వల్ల ఉపయోగాలు ఏంటంటే లోహాలకు అలోహాలకు ఎక్స్ట్రాక్షన్ చేయడం. సో మనకు భూమిలో రకరకాల ముడి పదార్థాలు దొరుకుతాయి. సో వీటిలోంచి లోహం ఏది అలోహం ఏది అనేటువంటిది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంటే గ్రహించాలి, సంగ్రహించడానికి వాడతారు ఈ యొక్క పద్ధతిని. అలాగే లోహాలను శుద్ధి చేయడానికి కూడా ఈ పద్ధతి వాడతారు. మరియు ఒక లోహంపై మరో లోహ పూత కూడా, దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. దీనికోసం కూడా ఈ పద్ధతిని వాడతారు, ఎలక్ట్రోలైసిస్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకు భూమిలో మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఇలాంటి ముడి పదార్థాల రూపంలో పైన కనిపించేటువంటి ముడి పదార్థాల రూపంలో దొరుకుతుంది. సో దాన్ని మనకు కావాల్సినటువంటి రకరకాల పదార్థాలుగా మారుస్తాం. సో ఉదాహరణకు చూడొచ్చు, అల్యూమినియము, క్యాస్ట్ ఐరన్, కాపరు, అలాగే మెటల్ స్పాంజ్, స్టీల్, బ్రాంజ్, బ్రాస్ ఇలాంటి రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటాం అనమాట. దీన్ని లోహాల అలోహాల ఎక్స్ట్రాక్షన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి లోహాలను శుద్ధి చేయడానికి వాడతాం కదా, దీన్ని ప్యూరిఫై అనమాట. సో మనకు పైన చూస్తే ఇంప్యూర్ మెటల్స్ ఓర్ అని ఉంది కదా, మనం ఇక్కడ ఇంప్యూర్ గా ఉన్నటువంటి మనకు దొరికిన మూలకాలు పోసి వేడి సమక్షంలో వేడి చేసినట్లయితే మనకు ఇక్కడ కింద చూస్తే ప్యూర్ మెటల్స్ అనేది లభిస్తాయి అనమాట. దీన్ని లోహాలను శుద్ధి చేయడం అంటారు. దీనికి కూడా మన ఎలక్ట్రోప్లేటింగ్ వాడతాం, ఎలక్ట్రోలైసిస్ వాడతాం. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్, ఒక లోహం పైన ఇంకొక లోహం మనకు చాలా రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదా, రోల్డ్ గోల్డ్ అంటే ఒక మూలకం పైన ఇంకొక బంగారు పూత లాగా కోటింగ్ చేయడాన్ని, దీన్ని మనం ఏమంటే లోహాలపై మరొక కూడా ఎలక్ట్రోప్లేటింగ్ అని చెప్తాం అనమాట. సో ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వేరే చాప్టర్లో మళ్ళీ